నమస్తే బాబాయ్. ఏదో చెప్పమ్మా. బాబాయ్ ఎలా ఉన్నాయి మిర్చి రేట్లు ఎలా ఉన్నాయి? గిట్టుబాటు ధరలు వస్తున్నాయా లేదా? పర్లేదులేమ్మా, పర్లేదులే, పర్లేదు. గిట్టుబాటు ధరలు ఉన్నాయా? 13 గిట్టుబాటు ధరలు లేవని చెప్పి రైతులందరూ బాధపడుతున్నారు. అంటే ముండ పొలం మొత్తం వేసుకుంటే ఎట్ట వస్తాయమ్మా? ఇప్పుడు ముండ పొలం మొత్తం వేసుకుంటారు, ఒకటి 10 ఎకరాలు 20 ఎకరాలు ఏడు తీసి ఇస్తారు వాళ్ళు. మొత్తం మిర్చి పంటే, 2 పంట లేదు మా పల్లెటూరుకి వెళ్ళి. వరి లేదు, మొత్తం మిర్చే. కంది కూడా వేసేవాళ్ళు లేరు, మామూలుగా వరి వేసేవాళ్ళు లేరు. వరి పొలాలు కూడా మెడదొట్లకి మలిపోయారు. జ్ఞానం చేస్తాం రేట్లు మనం కూడా చెప్పుకోవాలి, చూసేదానికి కూడా పద్ధతి ఉండాలి. పర్లేదా? లాభాలు ఉన్నాయి. పర్లేదులేమ్మా, దానికి వెళ్తాయిలే, పర్లేదమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా నిలబడదామని మిర్చి యార్డుకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. మీరు ఇప్పుడు ఆయనకి ఏ విధంగా మీ రైతుల గురించి గిట్టుబాటు ధరల గురించి ఆయనతో ఏ విధంగా మాట్లాడతారు? ఒకవేళ మనం అన్నా కానీ పెంచాలన్నా కానీ ఆడ పెంచుతామా? కొనేవాడు రావద్దు ముందు ఏమ్మా, కొనేవాడు రావాలా? పైన ఎక్స్పోర్ట్ ఉండాలన్నా ఏది లేదా? అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేస్తాడు? ఆయన పెంచమంటాడు. ఇక్కడ కొనేవాడు కావద్దు, మాట్లాడక చంపడమా? లేదులేండి, నీడంటే ఒక కాలువ రాలే మీకు తెలుసు కదా, నీళ్ళు లేవు, అందుకని తక్కువ ఒక రేట్ అమ్మింది. ఏడు కాలం పుస్తకాలంగా అయింది, అందరూ వేసిండ్రు, అందరికి కూడా బాగుపడింది. దిగుబడి బాగా వచ్చింది. నేను మేము 10 ఎకరాలు అయితే ఊహిపోయినాం. ఇప్పుడున్న గవర్నమెంట్లో మీకు రైతు భరోసా అనేది అందుతుందా? రైతు భరోసా ఇంకా రాలేదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందిందా? ఇచ్చిండే కానీ 3 కితాలుగా వేసిండు, వచ్చింది. మళ్ళీ ఎందుకు తీసుకోలే అనకూడదు, తప్పది, కరెక్టే, వచ్చింది. ఓకే. గవర్నమెంట్ వచ్చాక మందు కట్టల రేట్లు పెరిగినాయి అంటున్నారు, నిజమేనా? ఏది పెద్ద పెరిగినట్లేదు, నీటి రేట్లే ఉండే మాకిల్లి. ఇటువంటి మనకు తెలియదు, అది మామూలే. 100, 50 చెప్పుకో, 20,000, 2,000, 3,000 అయితే పెరిగినది అనుకోవచ్చు, అది మామూలే.